హలో ఆల్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్నాం, రివ్యూ ఏంటో చూసేద్దాం. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనిపించింది. అలాగని ఇందులో మైనస్ లేవని కాదు, ఆ మైనస్లను ఓవర్కమ్ చేసే కామెడీ ఎలిమెంట్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్గా సినిమా మొత్తం నింపేశాడు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూసినా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో వెంకీ మామ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఐశ్వర్య రాజేష్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక కిడ్నాప్ అయిన వ్యాపారిని కాపాడేందుకు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి చౌదరి వెంకటేష్ ఇంటికి వస్తుంది. ఒక పక్క ఆ కిడ్నాప్ కేసు డీల్ చేస్తూ, మరో పక్క వైఫ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మధ్య మన వెంకీ మామ ఎలా నలిగిపోయాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ రివ్యూ చూస్తే మన వెంకీ మామ చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన ఎనర్జెటిక్గా కనపడ్డారు. తన కామెడీ టైమింగ్, తన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ మొత్తం ఆడియన్స్ని ఫుల్గా ఎంగేజ్ చేస్తుంది. మన వెంకీ మామ కంబ్యాక్ అనే చెప్పాలి ఈ మూవీ. మరోపక్క అనిల్ రావిపూడి తన కామెడీ ఎలిమెంట్స్తో మన వెంకీ మామని ఫుల్గా యూజ్ చేశారు. సపరేట్ కామెడీ ట్రాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది కంప్లీట్ కామెడీ మూవీ కాబట్టి ట్రాక్స్ని మనం రివీల్ చేయలేం. కాకపోతే ఆ ట్రాక్స్ థియేటర్లో వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయడం గ్యారంటీ. అనిల్ రావిపూడి కామెడీ డైలాగ్స్, డైరెక్షన్, ప్రెజెంటేషన్ చాలా బాగున్నాయి. అయితే చాలా వరకు ఈ మూవీలో సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. కామెడీ వరకు ఎంజాయ్ చేస్తాం కానీ కొన్ని సీన్స్ని మనం డైజెస్ట్ చేసుకోలేము. క్లైమాక్స్ కూడా ఏదో ఫోర్స్డ్గా అనిపించింది. కథ మీద కంటే కామెడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలని చాలామంది క్రింజ్ మూవీస్ అంటారు. అయితే ఈ మూవీ కూడా కొంత పాటలు అలాగే ఉంటుంది. బాగా అప్డేటెడ్ ఆడియన్స్కి మూవీ నచ్చకపోవచ్చు. మరోపక్క వెంకీ మామ పోలీస్ ఆఫీసర్గా క్రైమ్ సీన్ని డీల్ చేసే విధానం కూడా అంత సీరియస్గా ఉండదు. ఏదో కామెడీ సినిమాలో వేరే ఎలిమెంట్ ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ అయితే కేవలం కామెడీ కోసమే వచ్చాయి అనిపిస్తాయి. ఓవరాల్గా టార్గెట్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ రీచ్ అవుద్ది. ఫ్యామిలీస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ముందు చెప్పినట్లుగానే. మిగతా సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారనేది మనం చూడాలి. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే వెంకీ మామ చింపి అవతల పారేశాడు. ఇక నో డౌట్స్ వెంకీ మామ కోసం ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఇక వెంకీ మామ వైఫ్గా చేసిన ఐశ్వర్య రాజేష్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో మంచి డైలాగ్ డెలివరీ, కామెడీ సీన్స్తో ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి కూడా ఐశ్వర్య రాజేష్కి పోటీగా నటించింది. వెంకీ మామ కొడుకుగా చేసిన అబ్బాయి స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి నవ్విస్తాడు. ఇక వీటీవీ గణేష్, సీనియర్ నరేష్, ఉపేంద్ర లిమాయి, పమ్మి సాయి, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అనిల్ రావిపూడి టైమింగ్లో చేసుకుపోయారు. ఇక టెక్నికల్గా చూసుకుంటే దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. బీమ్స్ అందించిన సాంగ్స్ సినిమాకు ముందే హిట్ అయ్యాయి. గోదావరి గట్టు సాంగ్ ప్రెజెంటేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఇచ్చాడు. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మూవీకి తగ్గట్టుగానే వర్క్ చేశాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ వెంకిమామ కోసం డౌట్ లేకుండా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే కొన్ని మైనస్లు, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి చూడాలి. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.